యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనం తెలియజేస్తూ, దేవుని యొక్క మహా దయను బట్టి కృపను బట్టి దేవుడు మనల్ని అనేక విషయాల్లో ఆదరిస్తూ కాపాడుతూ సంరక్షిస్తూ సజీవులుగా ఉంచి ఈ దినాన్న ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు వినడానికి, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వ్రాయించినటువంటి ఆయనకు ఉద్దేశాల నుంచి కొన్ని మాటలు జ్ఞాపం చేసుకున్నట్టుకు ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి ఆయన యొక్క నామమును నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరీ సహోదరులారా, ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాలు దేవునికి మహిమకరంగాను మానవ జీవితాల్లో మేలు మరియు రక్షణకరంగా ఉండాలని మేము ఆశతో ప్రయాసతో కార్యక్రమాలను మీకు అందిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యము నుండి దేవుడు మనకి తోడుగా ఉన్నారా అనేటువంటి ఒక వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ జీవితాలు ఎంతో శాంతి సమాధానము మేలుకరంగా ఉంటాయనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మనకి వ్రాయబడినటువంటి సంగతులు ఉన్నాయి. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను గారి ద్వారా వ్రాయబడినటువంటి ఒక మాటను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్య భాగంలో వ్రాయబడిన సంగతి చూద్దాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడుగా అనగా మనలాంటి శరీరాన్ని ధరించుకొని మానవుడిగా జీవించినటువంటి దినాల్లో ఆనాటి సమాజానికి ఆయన తెలియజేసినటువంటి మాటని మనం ఈ సమయంలో ఆలోచన చేస్తున్నాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకమునకు పంపించడంలో ఒక ఉద్దేశం ఉన్నది. లోకములో ఉన్న మానవ జీవితాలు, మానవులందరూ పాపముల చేత అపరాధముల చేత చనిపోయి మానవుని యొక్క ఆత్మ నరక శిక్ష పొందుతూ ఉంది. దేవుడు అనగా ఆత్మలకు తండ్రి అని చెప్పబడింది. ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకముననగా మానవులను ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఎవరు నశించిపోకూడదని, అంటే ఎవరి యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదని తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచేటువంటి వాడు నిత్య జీవానికి పాత్రులుగా ఉండాలని మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకమునకు పంపించారు. ఆ పంపబడినటువంటి యేసుప్రభువు వారు మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను ఎవరైతే పంపించారో ఆ పరమ తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి మనము దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఇక్కడ యేసుప్రభు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేయాలి. యేసుప్రభు మానవుడిగా ఉన్నటువంటి దినాల్లో దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన ద్వారా అనేకమైన కార్యాలు చేయించడం మనం చూస్తాం.
దేవుడు ఆయనకు తోడుగా ఉండడానికి కారణం ఏంటనేటువంటిది యేసు ప్రభు నోట ఆ మాట చెప్పబడింది. ఏమంటున్నాడంటే ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. దేవుడు ఆయనకి తోడుగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు ఒక ఉద్దేశ ప్రకారముగా యేసు ప్రభుని లోకానికి దేవుడు పంపించాడు. ఇక్కడ రెండవదిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు యొక్క జీవితము మనకేం తెలియజేస్తుందంటే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. ఎల్లప్పుడూ ప్రతి సమయములో కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యమేంటో నేను చేస్తున్నాను అని యేసు ప్రభువారు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడుగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు యొక్క జీవితము మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఈ మాటని ఆధారం చేసుకుని దేవుడు మనకు తోడుగా ఉన్నారా? యేసు ప్రభుకు తోడుగా ఉండటానికి కారణము యేసు ప్రభుని పంపించాడు ఆయన ఈ లోకమునకు. రెండవదిగా ఆ పంపబడినటువంటి కుమారుడైన యేసు ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని ఆయన చేశారు. మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఏంటో మనము ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఏ విధంగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేశారో మనం చూడాలి. వాస్తవంగా దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి భూమి మీద? అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్య భాగములో దేవునికి ఇష్టమైన కార్యం ఏంటో ఇక్కడ చెప్పబడింది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు. దేవుని యొక్క కోరిక. ఇందులో దేవుని యొక్క ఇష్టమైన కార్యం ఏంటని మనం చూస్తే మొదటగా మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. మానవుడికి రక్షణ చాలా అవసరం. రక్షణను గూర్చి మానవుడు ఆలోచన కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభుని దేవుడు పంపించటంలో మానవుని దేవుడు ప్రేమించి మానవుని యొక్క ఆత్మ నరకం వెళ్ళిపోకుండా వారి ఆత్మను రక్షించాలని దేవుడు పంపించాడు. ఇదే తిమోతి మొదటి పత్రిక గమనించినట్లయితే క్రీస్తు యేసు వారు ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినటువంటి వాక్యము లేదా మాట మనకు తెలియజేయబడుతుంది. పాపిని రక్షించాలి. మానవుడికి రక్షణ ఎందుకు అవసరం అంటే మానవుడు పాపి. మానవ జీవితంలో పాపము అనేటువంటిది, ఆ పాపము వలన మానవుడు నశించిపోతున్నాడు. ఆ నశించినటువంటి దానిని వెదకి రక్షించడానికి దేవుని కుమారుడు పంపబడ్డాడు. ఆ పంపబడినటువంటి ఆయన తండ్రికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేస్తున్నారు. ఆయన చేశారు. మనకు ముందుగా ఆయన వచ్చి ఈ లోకానికి చేసిన కార్యాలు గ్రంథములో మనకు లిఖించబడ్డాయి. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ చాలా అవసరం. మానవుడు 2 భాగాలుగా ఉన్నాడు. ఒకటి శరీరము, మరొకటి ఆత్మ. శరీరం అయితే తల్లి యొక్క గర్భంలో నిర్మాణమై ఈ లోకానికి వచ్చాము, కానీ ఈ శరీరాన్ని బ్రతికించి నడిపించేటువంటి ఆత్మ దేవుడిచ్చాడు. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ శాశ్వతమైనటువంటిది. దేవుళ్ళ నుంచి మనకు ఆత్మ అనేటువంటిది ఇవ్వబడింది, జీవాత్మ. కనుక ఇప్పుడు మానవుని యొక్క ఆత్మకు రక్షణ అవసరం.
కాబట్టి ప్రతి మనిషి గుర్తించాలి, శరీర రక్షణ గురించి మానవుడు ఆలోచన చేస్తుంటాడు. శరీరానికి ఏం కావాలో, శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలో, శరీరమును ఎలా కాపాడుకోవాలో మానవుడు ఆలోచిస్తాడు. కానీ ఈ శరీరాన్ని బ్రతికించినటువంటి ఆత్మను గూర్చి మానవుడు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా జీవించేసి చనిపోయి వారి యొక్క ఆత్మ నరకములో, వేదనకరమైన స్థలములో మరి వేదన పొందుతున్నట్లుగా గ్రంథాన్ని బట్టి మనం గ్రహించగలుగుతాం. అటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో మానవుని యొక్క ఆత్మ ఉండకూడదని తన కుమారుని యేసు ద్వారా దేవుడు మనల్ని, ఈ లోకంలో ఉన్న మనల్ని ప్రేమించి ఆయన పంపించి ఆయన ద్వారా మానవాళికి రక్షణ కలగాలని, మానవుని యొక్క పాపములను యేసు ప్రభు వారి మీద మోపి ఆ పాపమునకు శిక్ష తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి సిలువలో విధింపజేశారు. ఆయన చనిపోయి సమాధిపడి తిరిగి లేచారు. లేచినటువంటి ఆ పునరుత్థాన శక్తిని మనకు సువార్త ద్వారా ప్రకటించబడుతుంది. కాబట్టి మానవుడు సువార్తకు లోబడి సువార్త ద్వారా రక్షణ పొంది సంఘములో చేర్చబడి సంఘములో దేవుని ద్వారా మనకి అందించబడుతున్నటువంటి బోధను బట్టి సత్యాన్ని గ్రహించేవారిగా, సత్యమును అర్థం చేసుకునేవారిగా, సత్య సంబంధులుగా వాళ్ళు జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకే తిమోతికి రాయబడినటువంటి పత్రికలో పౌలు గారు దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి పంపబడినటువంటి వారుగాను, పంపబడినటువంటి ఆయన దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి? మానవుడు రక్షింపబడాలి. అందుకని యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీ మనసులను మార్చుకుని మీరు సిద్ధపడండి అనేటువంటి విషయాన్ని ఆయన బోధించాడు. రాజ్యమును గూర్చినటువంటి సంగతులు ఆయన తెలియజేశాడు. ఆ రాజ్యమే భూమి మీద సంఘము అనేటువంటిది కూడా యేసు ప్రభువారు తెలియజేసిన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించేది మనుషులు రక్షణ పొందాలి. కనుక యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో ఈ రక్షణ గూర్చినటువంటి విషయాలు బోధించాడు. రక్షణ అనేటువంటిది ప్రభు బోధ ద్వారానే ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలో ఉన్నటువంటి ఆ సంఘానికి వ్రాయబడిన పత్రికలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్య భాగంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాము? అట్టి రక్షణ ప్రభు బోధించడి చేత ఆరంభమై అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. కనుక రక్షణ గూర్చినటువంటి బోధన ఆయన అందించారు. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం అంటే ఒకటి మానవుడు రక్షించబడాలి. ఆ రక్షణ సంబంధమైనటువంటి సువార్త మానవలోకానికి అందించబడాలి. యేసు ప్రభువారు మానవుని యొక్క ఆత్మల కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. ఆయన సులువు మరణం పొందడం ఒకటే కాదు, భూమి మీద ఆయన పరిచర్య చేశారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచన భాగంలో ఆయన సమరయ స్త్రీతో అనేకమైన విషయాలు మాట్లాడినప్పుడు, ఆమె ఆ ఊరిలోనికి వెళ్ళి తన జనులందరినీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి ఆయన్ని భోజనం చేయమని పిలిచినప్పుడు ఆయన అన్నాడు, మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉంది అన్నప్పుడు వాళ్ళు భౌతికంగా ఆలోచించి ఈయనకి ఎవరైనా వేరే ఆహారం ఏదైనా తీసుకొస్తారేమో అని అనుకున్నారు. కానీ అన్నాడు, నాకు నిజమైన ఆహారం ఏంటంటే నన్ను పంపిన వాని యొక్క పనిని తుదముట్టించటమే. అంటే ఎందుకు పంపించాడు ఆయన ఈ లోకానికి? మానవుడు రక్షణ పొందాలి, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కనుక రక్షణ సంబంధమైనటువంటి పరిచర్యను యేసు ప్రభువారు భూమి మీద మానవుడు కొన్ని దినాల్లో
ఆయన చేసినటువంటి బోధనలో మనకు కనపడుతుంది. కనుక యేసు ప్రభు దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే మానవులు రక్షించబడాలంటే ఆ రక్షణకి ఆటంకం ఏదైతుందో, మానవుడు రక్షణ పొందటానికి ఆ పాపి రక్షణ పొందాలంటే ఆ పాపమునకు విమోచన కావాలి. అది ఆయన శిలువ బలియాగము ద్వారా విమోచన కార్యక్రమాన్ని చేశారు. రెండవదిగా ఆయన మానవుడు విమోచనలోకి రావాలంటే, రక్షణ పొందాలంటే మానవ జీవితంలో బోధ అవసరం. కాబట్టి ఆ బోధన ఆయన బోధించాడు. బైబిల్లో మనము అనేకమైనటువంటి సందర్భాలని మనం చూస్తాం. యోహాను సువార్త 7:16 భాగంలో ఇలా ఉంది, అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. కాబట్టి ఆయన బోధించాడండి. మానవుడు రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారికి ఉండాలంటే, మానవుడు రక్షణ పొందడానికి అవసరమైనటువంటి మార్గాన్ని ప్రభువారు శిలువ బలియాగము ద్వారా మార్గము సరళం చేశారు. రెండవదిగా ఒక పాపి తన పాపినని గ్రహించి రక్షణ పొందడానికి వారికి బోధ అవసరం. ఆ బోధను యేసు ప్రభువారు బోధించారు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. తండ్రి ఎందు నిమిత్తం పంపించాడో ఆ కార్యం చేయటమే కాకుండా, తండ్రి ఏ బోధనైతే ఈ లోకానికి అందించాలనుకున్నారో ఆ బోధని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అందించబడింది. ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయని చేయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటి నేను బోధించుచున్నానో వాడు తెలుసుకును. కాబట్టి ఎంత స్పష్టంగా ఆయన బోధన గురించి మాట్లాడుతున్నారు చూడండి. పంపించినటువంటి తండ్రి ఏ బోధనైతే చేయమని పంపించారో ఆ బోధనే నేను చేస్తున్నాను. మరలా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా ఎంతట నేను ఏ బోధ చేయట్లే. మరి దేవునికి ఇష్టమైన కార్యం ఏంటో మనం గమనిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా నన్ను పంపిన వానికి ఇష్టమైన కార్యం నేను చేస్తున్నాను. మానవులు రక్షించబడ్డం దేవునికి ఇష్టమైన కార్యము. దాని కొరకు దేవుని కుమారుని క్రీస్తు ప్రభువారు శిలువ బలియాగము ద్వారా ఆ మార్గాన్ని సరళం చేశారు. అంత మాత్రమే కాదు, ఒక పాపి తన పాపినని గ్రహించి రక్షణ పొందాలంటే వారికి బోధ అవసరం. ఈనాడు బోధ కాకుండా మానవ కల్పితమైనటువంటి సంగతులు ఎన్నో బోధించబడుతున్నాయి. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ఆలోచన చేస్తున్నాం దేవుని యొక్క వాక్యము నుండి. యేసు ప్రభువారు రెండవదిగా దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే బోధ. ఆ బోధను అందించడం జరిగింది. అందుకే యోహాను గారు మరొక మాట చెప్తారు. యోహాను పత్రిక 2వ పత్రికలో 9 నుండి 11 భాగంలో చూసినప్పుడు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనవాడు. క్రీస్తు బోధలో నిలవకపోతే వాడు దేవుణ్ణి అంగీకరించినటువంటి వాడు. కాబట్టి క్రీస్తు బోధలో మనం నిలవాలి. క్రీస్తు బోధ తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి బోధని యేసుక్రీస్తు వారు అపోస్తలకు నేర్పించారు. కాబట్టి క్రీస్తు యొక్క బోధలో మనం నిలవాలి. ఆ బోధ ద్వారా మానవుడు రక్షణ పొంది సత్య సంబంధిగా జీవించాలి అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసు ప్రభు దేవునికి ఇష్టమైన కార్యాలు భూమి మీద చేశాడు. కనుక ఆయనకి తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఉన్నారు అనే మాట మనం యేసు ప్రభు యొక్క జీవితం నుంచి మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము, అనగా బాప్తిసం పొందడం ద్వారా ప్రభుని మనం కలిగి ఉన్నాం. క్రీస్తుని మనము ధరించుకుని ఉన్నాం. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము. అందుకే అపోస్తుడైన పౌలు మరొక సందర్భంలో ఫిలిప్పీ పత్రిక 2:5లో క్రీస్తు యేసును కలిగి ఉన్నటువంటి ఈ మనసును కలిగి ఉన్నాడు. క్రీస్తు లాంటి మనసు కలిగి ఉన్నటువంటి మనము దేవునికి ఇష్టమైన కార్యములు మనం చేస్తున్నామా? దేవునికి ఇష్టమైన కార్యాలు నీ జీవితంలో, నా జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి తోడుగా ఉంటారు. మరి దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటి? మానవులు రక్షణ పొందాలి.
రక్షణ లేకుండా ఏ మానవుడు నశించిపోవటం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టము కాదు. కాబట్టి మానవుడు రక్షణ పొందాలంటే సువార్తను ప్రకటించాలి. దేవునికి ఇష్టమైన కార్యము మరొకటి సువార్త ప్రకటన. యేసు ప్రభు వారు చేశారు. ఆ ప్రభుని కలిగినటువంటి మనము, ఆ ప్రభు లాంటి మనసు కలిగినటువంటి మనము సువార్తను మనం ప్రకటిస్తున్నామా? సువార్తను గూర్చినటువంటి ఆసక్తిని మనం కలిగి ఉన్నామా లేదనేటువంటిది మనం ఆలోచన చేయాలి. కనుక సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నదంటున్నారు అపోస్తుడైనటువంటి పౌలు. 1 కొరింథీ 9:16 భాగంలో, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించాడు. అంటే పౌలు గారు దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటో గుర్తించి ఆ కార్యములు చేయటానికి ఆయన ఎంతో ప్రయాసపడినటువంటి వాడిగా అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటంటే మానవుడు రక్షింపబడాలంటే మానవ లోకానికి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థాన సంబంధమైనటువంటి విషయాల్ని లోకానికి ప్రకటించాలి. ఆ సువార్తను విని మానవుడు మనసులు మార్చుకుని రక్షణ పొంది సత్యాన్ని గ్రహించేవారుగా ఉండటమే దేవునికి ఇష్టమనే కార్యం. ఆ కార్యాలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తెలియజేశారు, ఆయన నేర్పించారు. కాబట్టి ప్రభుని కలిగినటువంటి మనము సువార్త కొరకు మనం చాలా ప్రయాసపడాలి. మరి క్రొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు రాసినటువంటి అనేక పత్రికలు మనం చూసినప్పుడు, కొలసీ పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, ఇంకా అనేక పత్రికలు మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు చేస్తున్నటువంటి సువార్త పరిచర్యకి అనేక మంది సహకరించి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అంటే వ్యక్తిగతంగా ఒకవేళ మనం సువార్త చేయలేని స్థితిలో ఉంటే సువార్త చేస్తున్నటువంటి సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఆ సువార్త చేస్తున్నటువంటి వారిని మనము ప్రోత్సహించాలి. ఫిలిప్పీ పత్రికలో 4:3 భాగంలో స్త్రీల గురించి మాట్లాడుతూ పేర్లు చెప్తూ వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, వారు సువార్త విషయంలో నాతో పాటు ఎంతో ప్రయాసపడిన వారు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సువార్త పరిచర్య కొరకు సహకరించేవారుగాను, సువార్త పరిచర్యలో ప్రయాసపడేటువంటి వారుగా దేవుని పిల్లలుగా మనం ఉంటేనే మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినటువంటి వారు అవుతాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉండాలంటే కేవలం ఏదో బాప్తిసం పొందేసి ఆదివారం ఏదో నామకార్థంగా వెళ్ళి వచ్చేస్తే నేను దేవునికి ఇష్టమైన కార్యాలు చేయట్లేదు. దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే సువార్త ప్రకటించి నశించిపోతున్నటువంటి వారు రక్షింపబడ్డానికి మనం ప్రయత్నం చేయాలి. వారు రక్షణ పొంది సంఘములో చేర్చబడి సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో వాళ్ళు ఎదగాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, ఆయనకి ఇష్టమైన కార్యం. దాన్ని యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మార్గము సరళం చేశారు. దానికి మార్గాన్ని మనకు చూపించారు, ఆ మార్గంలోకి మనల్ని నడిపించారు. మనం నడవటమే కాకుండా అనేక మందిని మనం నడిపించాలంటే మొదటిగా మనము సువార్త కొరకు ప్రయాసపడాలి. రక్షణ పొందినటువంటి బిడ్డలు సంఘముగా చేర్చబడ్డారు. సంఘము ద్వారా సువార్త పని జరగాలి. రెండవదిగా దేవునిని ఆయన కోరుకున్నటువంటి రీతిలో ఆరాధించగలగాలి. రెండవది దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే దేవునిని ఆరాధించటం చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి ఆరాధించలేడు. దేవుని దగ్గరికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు, అందరూ వస్తారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించలేరు. దేవుణ్ణి ఆరాధించాలంటే పాప జీవితాలు తీసివేయబడాలి. క్రీస్తులో పాప క్షమాపణ పొందాలి. పొందినటువంటి వారు సంఘములో చేర్చబడతారు. సంఘము ద్వారా దేవుణ్ణి కోరినటువంటి రీతిలో దేవుడు ఆత్మస్వరూపి,
ఆత్మస్వరూపుని దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరాధన గూర్చి కూడా బోధించారు. బోధించడం మాత్రమే కాదు, ఆయన కూడా దేవుణ్ణి స్తుతించినట్లుగా, దేవుణ్ణి ప్రార్థించినట్లుగా, దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూస్తూ కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించటము దేవునికి ఇష్టమైన కార్యం. ఆరాధనకి దేవుడు 5 ఆజ్ఞలు ఏర్పడ్డాయి. సంఘము ఆదివారము ఆరాధన కొరకు కూడుకోవాలి. ఆరాధనలో మొదటి ఆజ్ఞగా ప్రార్థిస్తాం. అందరం కూడుకుని సంఘ ప్రారంభంలో ప్రార్థన చేస్తారు. రెండవ ఆజ్ఞగా దేవుని యొక్క ఘనమైనటువంటి నామమును, ప్రభు యొక్క నామమును కీర్తనల ద్వారా మహింపరుస్తాం. మూడవదిగా దేవుడు మనల్ని ప్రేమించి మనం క్షమాభివృద్ధి చెందడానికి, ప్రభు రాకడికి సిద్ధపడడానికి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటానికి దేవుడు తన గ్రంథములో వ్రాయించినటువంటి వాక్య భాగాల నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం, వాక్య పరిచయం చేసుకుంటాం. నాలుగవదిగా అసలు మనం ఈ గొప్ప ధన్యకరమైన స్థితి కలిగి ఉండటానికి, మన ఆత్మలు నశించిపోకుండా నరకం నుంచి కాపాడబడ్డానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకు చేసినటువంటి ఆ బలియాగమును, శిలువ బలియాగమును ప్రభు బల్ల కార్యక్రమం ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. 5వ ఆజ్ఞగా దేవుడు మన కష్టార్జితం నుంచి, మన కష్టార్జితాన్ని ఆశీర్వదించి మనకిచ్చినటువంటి ఆ యొక్క భాగాల్లోంచి శ్రేష్టమైన భాగము దేవుని సేవ కొరకు, సంఘ క్షేమం కొరకు, సువార్త పరిచర్య కొరకు మనం కానుకలిచ్చి ప్రోత్సహించాలి. కనుక ప్రభునందు ప్రియులారా, రెండవదిగా సంఘ ఆరాధన క్రమంలో సంఘము దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు మనము చేయగలుగుతాం. మూడవదిగా సత్క్రియలు చేయాలి. దేవుని పిల్లలు సత్క్రియలకు మంచి పనులు. కాబట్టి ఆ కార్యాలు అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను, అందరి ఎడలను మరియు విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మనము మంచి కార్యాలు చేసేవారుగా, సహాయం చేసేవారుగా ఉండాలనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్న మాటల్లో మనం చూస్తాం. కాబట్టి మంచి పనులు, సత్క్రియలు సంఘము ద్వారా మనము చేసేటువంటి పని కలిగినటువంటి పిల్లలుగా మనం ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలని గ్రంథం చెప్తుంది. అందుకని యేసు ప్రభువు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో ఆయన దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేశారు. కనుక ఆయన అంటున్నాడు, నన్ను ఒంటరిగా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను పంపిన దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు ఆయన చేశాడు. మరి యేసు ప్రభుని కలిగి ఉన్నటువంటి మనము దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేటువంటి వారుగా మనం ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటారు. ఆ యొక్క దేవుని యొక్క కాపుదల్లో మనము కొనసాగాలని దైవ గ్రంథం చెప్తుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలా ఉంటుందో 23వ కీర్తన మనకి కొన్ని సంగతులు అక్కడ బోధించబడి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి నా జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందనేటువంటిది అక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటని మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయటం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడనేటువంటి విషయాన్ని యేసు ప్రభు జీవితం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మీ జీవితం, నా జీవితం దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారుగా మనం ఉన్నామా? దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టడనేటువంటి సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు.